అర్జున, నీకు సనాతన ధర్మం గురించి తెలుసా? అవును కృష్ణ, కానీ ఇది నిజంగా ఏమిటి? సనాతన ధర్మం అనేది శాశ్వతమైన విధి. ఇది నీ జీవితంలో ఎలా నడుచుకోవాలో, నీ బాధ్యతలు ఏమిటో చెబుతుంది. అంటే ఇది కేవలం ఒక చట్టం కాదని? సరిగ్గా, ఇది నైతికత, సత్యం మరియు న్యాయం గురించి ఉంటుంది. ప్రతి వ్యక్తికి తన పాత్ర ప్రకారం ధర్మం ఉంటుంది. నాకు అర్థమైంది. కానీ ఈ ధర్మం ఎందుకు ముఖ్యమై ఉంది? ఇది మనలను సుఖంగా జీవించడానికి, శాంతిగా ఉండడానికి సహాయపడుతుంది. నైతిక విలువలు కలిగి ఉండటం చాలా అవసరం. మళ్ళీ, ఇది కేవలం మనుషుల కోసంనా? ప్రకృతి గురించి ఏమిటి? ప్రకృతిని గౌరవించడం కూడా ఈ ధర్మంలో భాగమే. మనం ప్రకృతితో అనుసంధానం ఉంటే, మనం ఆనందంగా ఉంటాము. అంటే, ప్రకృతి పట్ల గౌరవం కూడా అవసరమా? అవును, ప్రకృతిని పర్యవేక్షించడం ద్వారా, మనం ఆరోగ్యంగా మరియు ఆనందంగా ఉంటాము. సరే, సనాతన ధర్మంలో ఆధ్యాత్మికత గురించి ఏమిటి? ఆధ్యాత్మికత అనేది మన ఆత్మను అభివృద్ధి చేయడం. ఇది మనకు శాంతి మరియు ఆనందం ఇస్తుంది. కృష్ణ, నీ మాటలు నాకు చాలా సహాయపడుతున్నాయి. అయితే, భగవద్గీతలో సనాతన ధర్మానికి ఎంత పాత్ర ఉంది? అర్హత. భగవద్గీతలో సనాతన ధర్మం మీద చాలా ప్రధానంగా దృష్టి ఉంది. ఇది నీ ధర్మాన్ని పునరుద్ధరించడానికి, బాధ్యతలను స్వీకరించడానికి ప్రేరణ ఇస్తుంది. ఈ యుద్ధంలో నా విధి గురించి తేల్చడానికి ఈ గ్రంథం ఎంత సహాయపడింది? ఖచ్చితంగా, భగవద్గీతలో నేను నీకు చెప్పినది ధర్మయుద్ధం చేయడం ముఖ్యం. నీ వ్యక్తిగత బాధ్యతలను గుర్తించి, వాటిని పూర్తి చేయడం నీ కర్తవ్యం. అంటే, సనాతన ధర్మం అనేది కేవలం వ్యక్తిగత లేదా సామాజిక బాధ్యతలు మాత్రమే కాదా? అవును, ఇది మనకు సత్యాన్ని అర్థం చేసుకోవడానికి, నైతికమైన నిర్ణయాలు తీసుకోవడానికి, మరియు మన ఆత్మను సమర్థంగా అభివృద్ధి చేసుకోవడానికి మార్గాన్ని చూపుతుంది. కృష్ణ, అహంకారాన్ని ఎలా ప్రతిస్పందించాలి? సనాతన ధర్మాన్ని అనుసరించే వారు అహంకారానికి సత్యం, ప్రేమ మరియు దయతో ప్రతిస్పందించాలి. అహంకారం, అసత్యం మరియు అఘరూపాలను గుర్తించి, వాటిని ధర్మమార్గంలో ఎదుర్కోవడం అవసరం. సనాతన ధర్మాన్ని అనుసరించడం ద్వారా, అహంకారం మరియు అన్యాయం ముట్టడి చేసినప్పుడు మనం ఎలా స్పందించాలి? ప్రథమంగా, నైతిక విలువలను పాటించడం చాలా ముఖ్యం. అహంకారాన్ని అంగీకరించకుండా, శాంతియుతమైన మరియు స్ఫూర్తితో కూడిన చర్యలు తీసుకోవాలి. దీని ద్వారా ఇతరులకు ప్రేరణ ఇవ్వడం, వారి హృదయాలను మార్చడం మాకు సాధ్యమవుతుంది. అంటే, ప్రామాణికంగా స్థిరంగా ఉండడం ముఖ్యం కదా? అవును, నిబద్ధతతో పాటు, చిత్తశుద్ధి మరియు ఉల్లాసంతో కూడిన చర్యలు మనలను దుర్భావనలకు, అహంకారానికి ఎదురుపోయేందుకు సహాయపడతాయి. సరే, కృష్ణ, నేను ఇప్పుడు సనాతన ధర్మం యొక్క లోతులను అర్థం చేసుకున్నాను. దీనిని అనుసరించడం ఎలా సాధ్యం? నిరంతరం ధ్యానం చేయడం, నైతిక విలువలను అనుసరించడం, మరియు ప్రకృతిని గౌరవించడం ద్వారా నువ్వు సనాతన ధర్మాన్ని అనుసరించవచ్చు. ఇది నీ జీవితాన్ని మార్చగలదు. ధన్యవాదాలు కృష్ణ, నేనెప్పుడూ ఈ మార్గాన్ని అనుసరించాలని సంకల్పించుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.